హలో గైస్, వెల్కమ్ టు మురళీ నాన్ స్టాప్ ఛానల్కి. మన ఛానల్లో ఒక కొత్త కంటెంట్ అయితే మనం స్టార్ట్ చేసాం. అదేంటంటే ఫుడ్ బ్లాగ్స్, స్ట్రీట్ ఫుడ్ ఉంటుంది కదా, అదంతా ఎక్స్ప్లోర్ చేయడం ఇప్పుడు మన కొత్త కంటెంట్. ఇప్పటి నుంచి కంటిన్యూస్గా ఫుడ్ వీడియోసే వస్తుంటాయి. అండ్ ఇప్పుడు ప్రస్తుతానికైతే నేను చిక్బలాపూర్లో ఉన్నా, ఇదే అది. అండ్ చిక్బలాపురంలోనే లైక్ ఫేమస్ ఒక హోటల్ ఉంది, చాలా సంవత్సరాలుగా ఉంది ఆ హోటల్, పాత హోటల్. అందుకని అందరికి అడిగితే అదే హోటల్ బాగుంటుందంటే ట్రై చేయమని ఆ హోటల్కి వచ్చాను. ఆ హోటల్ వచ్చి ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదే ఆ హోటల్. ఇప్పుడు వెళ్ళి ఇక్కడ ఏదే దొరుకుతాయి, ఏమేమి ఉంటుందని అంతా అయితే మీకు చూపిస్తారు. టేస్ట్ చేసి అక్కడ వెళ్ళిన తర్వాత నేను మీకు చెప్తాను. ఇంతకుముందు అయితే పాత లొకేషన్ ఉండే, ఇక్కడ చేంజ్ చేశారంట, కనిపిస్తుంది కదా, అక్కడైతే ఉండంట ముందు. ఎగ్జాక్ట్ నాకు కూడా తెలియదు, వీళ్ళ లోకల్స్ అడిగితే చెప్పారంతే. అండ్ ఇప్పుడు మనం లోపలికి వెళ్ళి అసలు ఏమేమి దొరుకుతుంది, అక్కడ ఏమేమి ఉంటాయని అన్నీ చూపిస్తాను. నేను కూడా ఇది ఫస్ట్ టైం వెళ్ళడం కదా, ఎక్స్పీరియన్స్ అయితే ఎలా ఉంటుందో నాకు కూడా తెలియదు. ఇక్కడ వెళ్ళిన తర్వాత అయితే చూద్దాం గైస్. ఇది హోటల్ ఎంట్రన్స్ అయితే ఇదే. ఇక్కడ ఏమేమి ఫేమస్ అని, ఇక్కడ ఏమేమి దొరుకుతాయని వీళ్ళని అడిగి మనం చూద్దాం. ఇది పాత పేరు వచ్చి దీన్ని పుట్టూరావు హోటల్ అని అంటారు. ఇప్పుడేమో అభిషేక్ హోటల్ అని చాలా మంచిగా ఉంది. అంతా ఇక్కడంతా ఇడ్లీ వడ దోశ రైస్ చాలా ఫేమస్గా ఉంది. దోశ రైస్, ఇడ్లీ వడ, ఎనీ ఐటమ్స్ చూడండి. ఇక్కడ తింటూ ఉన్నాం కదా, దోశ రైస్ చాలా బాగుంటుంది. మంచి హైజీనిక్ ఫుడ్, చాలా బాగుంది. 100%. హోటల్ స్టార్ట్ ఎన్ని సంవత్సరాలు అయింది? 60 years. థ్యాంక్ యూ. ఓకే. మనకైతే దోశ ఎట్లా వేస్తారని కూడా చెప్పారు. వాళ్ళ కిచెన్లో కూడా అలౌ చేశారు, కిచెన్ ఎలా ఉందని. అండ్ ఇదే వాళ్ళ కిచెన్ అయితే. ఇదైతే ఇక్కడే దోశ అయితే ప్రిపేర్ చేస్తారు. అంకల్ ಒಂದು ಮಾಮೂಲಿ ಪ್ಲೈನ್, ಒಂದು ತುಪ್ಪ ದೋಸೆ, ಒಂದು ಮಾಮೂಲಿ ಪ್ಲೈನ್, ಒಂದು ತುಪ್ಪ ದೋಸೆ. ಮೂರು ತುಪ್ಪ ದೋಸೆ. దోశ అయితే లైక్ స్పెషల్ దోశ, అది కుప్ప దోశ ಅಂದರೆ లైక్ మన నెయ్యి దోశ అంటారు కదా అది. ఇక్కడైతే నెయ్యి దోశ చాలా ఫేమస్. మేకింగ్ చూస్తూనే అనిపిస్తుంది, అంతా కట్ల పొయ్యి మీదే చేస్తారు. చాలా క్రిస్పీగా అయితే దోశ అయితే ఉంది. దాని మీద నెయ్యి అయితే పోసేసారని అది చెప్పచ్చు. చాలా అక్కడైతే ఎక్స్పర్ట్ అనుకుంటా దోశ వేయడంలో. హాయ్ చెప్పండి అంకల్, హాయ్ చెప్పండి. మనది కూడా దోశ అయితే రెడీ అయ్యింది. ఈ అంకలే చేసింది. మన దోశ కూడా సర్వ్ చేసేసారు. చాలా క్రిస్పీగా ఉంది దోశ అయితే. ఇప్పుడు తిని టేస్ట్ ఎలా ఉందని అయితే చెప్దాం. దోశలో అయితే ఒక కోకోనట్ చట్నీ కూడా ఇచ్చారు. చాలా హాట్గా ఉంది దోశ అయితే. మనకైతే రైస్ కూడా ఇచ్చారు. ఇక్కడ ఫేమస్ ఇది కూడా దోశ విత్ రైస్. దాన్ని ట్రై చేసి చేద్దాం. మనమైతే ఇప్పుడు దోశ టేస్ట్ చేస్తున్నాం ఎలా ఉందని. దోశ టేస్ట్ అయితే చాలా బాగుంది. నెయ్యి టేస్ట్ అయితే మనకు పుల్లగా తగులుతుంది. అండ్ చాలా క్రిస్పీ కూడా ఉంది దోశ. కొంచెం మసాలాలు అద్దుకొని చట్నీతో తింటే దోశ అయితే చాలా బాగుంది. అండ్
ఇది లెమన్ రైస్ తినలేదు కదా, రైస్ ఎలా ఉందని. రైస్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఆ నెయ్యి అండ్ దోశ ఫ్లేవర్ అయితే లైక్ మసాలా అండ్ నెయ్యి అండ్ క్రిస్పీ దోశ కదా, టేస్ట్ అయితే మనకు తెలుస్తుంది. అది తిన్న వెంటనే మనకి టేస్ట్ ఎలా ఉందని అయితే తెలిసిపోతుంది. తినేసి మీ ప్రైస్ చెప్పలేదు కదా, తెలిసిన తర్వాత మీకు ప్రైస్ చెప్తా ఎంత ఉందని అయితే. మనకైతే సర్వ్ చేసిందంత అంకల్ థ్యాంక్ యూ అంకల్, థ్యాంక్ యూ చెప్పండి. ఓకే ఓకే, మనకైతే అంకుల్ బిల్ తీసుకోలేదు. అంకల్ థ్యాంక్ యూ అంకల్, మళ్ళా వస్తా, బాయ్ అంకల్.